నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్. నేను మెడికల్ ఆంకాలజిస్ట్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఈరోజు మనకి క్లినిక్లో పేషెంట్స్ అడిగే 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా మిత్స్ అంటాము. వాటికి సమాధానం తెలుసుకుందాము. చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు గ్లూకోజ్ తినచ్చా? చాలామంది నాకు చెప్పకుండా వైట్ రైస్, షుగర్స్ మానేస్తూ ఉంటారు. అయితే దీన్ని మనం ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బాడీలో ప్రతి కణానికి ఇంక్లూడింగ్ బ్రెయిన్ అండ్ ప్రతి అవయవానికి, ప్రతి కణానికి గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గ్లూకోజ్ ద్వారానే అవి బతుకుతాయి. క్యాన్సర్ కణాలకు కూడా గ్లూకోజే కావాలి. సో గ్లూకోజు ఆపడం వల్ల క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి, కరెక్టే. కానీ మిగతా కణాల మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే మిగతా కణాలకు కూడా మీరు గ్లూకోజ్ ఏదైతే అవసరమో అది మీరు ఆపి పెడుతున్నారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే, మిగతా కణాలు ఏం చేస్తాయి, బాడీలో ఉన్న మన ఫ్యాట్ అంతా గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసుకొని వాడుకుంటాయి. మీరు గ్లూకోజ్ కనుక ఆపేస్తే 2 ఫ్యాట్ అంతా అయిపోయింది, శరీరం పల్చగా అయిపోయింది. నెక్స్ట్ మజిల్స్ని కూడా ప్రోటీన్లో ఏదైతే మజిల్ ప్రోటీన్ ఉందో దాన్ని కూడా గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసుకొని వాడుకుంటాయి. సో బాడీలో కణాలు అనేవి గ్లూకోజ్ లేకుండా బతకలేవు. మనం బయట నుంచి ఆపినంత మాత్రాన లోపల గ్లూకోజ్ కన్సంప్షన్ అనేది ఆగదు. కాబట్టి క్యాన్సర్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ, అది కీమోథెరపీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు, ఇమ్యూనోథెరపీ కావచ్చు, గ్లూకోజు సరైన మోతాదులో తీసుకోవడం అనేది మిగతా కణాలకి, బాడీలీ రికవరీకి చాలా ఇంపార్టెంట్. సో మొత్తానికే ఆపడం అనేది గ్లూకోజు అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎస్, కొంత డేటా ఉంది. ఏంటి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి, తర్వాత కీటో డయట్ టైప్ ఆఫ్ డయట్కి, అవి తీసుకుంటే కొంత తొందరగా క్యాన్సర్ పెరగదు అన్నదానికి కొంతమేర ఎవిడెన్స్ ఉంది. సో అట్లా మనము రెస్ట్రిక్ట్ చేయొచ్చు గ్లూకోజ్ని. అంతేగాని పూర్తిగా కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా అయితే పని నడవదు. అలా గనక చేస్తే అసలు పేషెంటు పూర్తిగా చిక్కి శల్యం అయిపోయి ఆయన బాడీలో ఉన్న ఫ్యాటు, మజిల్స్ అన్నీ కూడా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయి బాడీ యూజ్ చేసేస్తుంది. సో అలా అవ్వడం మనకి ఇష్టం లేదు. కాబట్టి గ్లూకోజు పూర్తిగా మానేయడం అనేది కంప్లీట్గా మిత్. అంటే అలాంటి అవసరం లేదు. గ్లూకోజ్ తీసుకోకపోతే మిగతా కణాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ మిత్, మనకి సర్జరీ చేస్తే ఆర్ కత్తిపెట్టి బయాప్సీ తీస్తే క్యాన్సర్ పెరుగుతుందా? ఇది పూర్తిగా మిత్, అవాస్తవం అండి. కత్తి పెట్టడం వల్ల క్యాన్సర్ పెరగదు. కత్తి పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, బయాప్సీ తీస్తే కానీ మనకు అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సరో తెలియదు, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలో తెలియదు. అండ్ సర్జరీ చాలా ఇంపార్టెంట్ చాలా క్యాన్సర్స్కి క్యూర్ చేయడానికి. సో ఈ 2 అవ్వకుండా మనం క్యాన్సర్ని కంట్రోల్ చేయలేం. సో అది ఎందుకు వచ్చింది మిత్ అంటే, పాత రోజుల్లో కీమోథెరపీ అలాంటివి ఇంకా డిస్కవర్ కాని రోజుల్లో సర్జరీ చేసి వదిలేసేవాళ్ళు ఏదైనా గడ్డ వస్తే. అప్పుడు అది తిరిగి వచ్చేది క్యాన్సర్ లక్షణం కాబట్టి. కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇస్తున్నాం తిరిగి రాకుండా. పాత రోజుల్లో అలాంటివి ఏమి ఉండేది కాదు. ఊళ్ళలో సర్జరీ చేసేసేవాళ్ళు, ఇంకేమీ ఉండేది కాదు. వాళ్ళేమో పాపం తిరిగి వచ్చేది. సో ఇప్పుడు ఏమైందంటే, ఒక చోట గడ్డు ఉంది, ఆయన సర్జరీ చేశాడు, ఇప్పుడు చాలా చోట్ల తిరిగి వచ్చింది. సో అది కత్తి పెట్టడం వల్లే అదంతా పాకింది అనేది మనకి బాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. సో అదొక రకంగా అవాస్తవము, అట్లా జరగదు. అది అంతకుముందు కీమోథెరపీ, రేడియోథెరపీ ప్రిస్క్రిప్షన్ లేకపోవడం వల్ల అట్లా జరిగి ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో అలా జరగదు. ఈ రోజుల్లో బయాప్సీ కానీ, సర్జరీ కానీ చేసిన తర్వాత ఖచ్చితంగా అదర్ ట్రీట్మెంట్స్, మందులు ఇస్తున్నాం కాబట్టి అలా జరిగే అవకాశం అనేది ఆల్మోస్ట్ లేదు. సో అది అవాస్తవం, నమ్మకండి. ఎవరైనా డాక్టర్ గారు సర్జరీ కానీ, బయాప్సీ గురించి కానీ చెప్తే తప్పకుండా చేయించుకోండి. అది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్.